ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. పాప జాను 3 రోజుల నుంచి కనిపించడం లేదు. 4వ రోజు గడిచింది. తల్లిదండ్రులు తీవ్ర శోకంలో ఉన్నారు. అయితే పాప జాను తండ్రి గణేష్ తోటి ఎలా ఉండేది అనేది ఒకసారి గణేష్ మాటల్లో తెలుసుకుందాం. ఈ తోటలో అసలు ఎంతవరకు తనతో పాటు వచ్చేది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒకసారి గణేష్తో మాట్లాడదాం. గణేష్ గారు రండి, అసలు ఒకసారి ఈ తోటలో మీతో పాటు మీరు వెళ్తే జాహ్నవి ఎంతవరకు వచ్చేది, అంటే మీతో పాటు ఆడుకోవడం? నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం హ్యాపీగా వస్తాను సార్. అలాగే నేను ఇంటి దగ్గర వదిలేసి ఉంటాను సార్. ఇలా నేను మామూలుగా నడిచి వెళ్తే నాతో హ్యాపీగానే వస్తుంది సార్. అంటే ఏ ఏజ్ నుంచి ఇలాగ తోటలో తిరుగుతాం తనకు అలవాటు? పుట్టినగాంచి ఇక్కడే సార్. పుట్టినగాంచి పాప పుట్టినగాంచి ఇక్కడే, ఎక్కడే కాదు, జస్ట్ ఇది మొత్తం అలవాటే పాపకి. అలానే కొండలు గట్ట ఎక్కడం, గడ్డలని తిరగడం లేదు సార్ పాప. ఓన్లీ బాటలో పాటు మీతో పాటు వచ్చేది అంతేనా? అంతే సార్. వచ్చి మీతో ఏం చేసేది ఎక్కువగా? వచ్చి ఆడుకుంటే సార్, కుక్క పిల్ల ఇద్దరు ఆడుకుంటూ పోవాలి సార్. కుక్క పిల్ల ఇద్దరు ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయాను సార్. లేదంటే ఆడుకుని ఇంటికి వెళ్ళిపోయేది సార్. నేను మీరు రాకపోయినా తన ఇంటికి వెళ్ళిపోయేదా? నేను ఏమన్నా పని చేసుకుంటుంటే, అంటే దగ్గరలోనే సార్, పెద్ద దూరం కాదు, జస్ట్ ఒక 200 మీటర్లు 100 మీటర్లు అయితే ఇంటికి వెళ్ళిపోయేది సార్. ఇంకా అంతే, అంతమించి ఎక్కువ వెళ్ళేది. కొంచెం దూరం ఉంటే నాన్న ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగారు? లేదు సార్, అలా ఉంటుంది సార్. నేను ఏం చూపున్నా ఉంటుంది సార్. ఎక్కడ అంటే నేను లేకపోతే 5 నిమిషాలు కూడా ఉండదు సార్. అంటే ఇప్పుడు ఈ తోటలో ఎక్కడ దాకా మీతో పాటు వచ్చేది, అంటే ఇప్పుడు చూపించండి ఒకసారి. కొంత చూస్తే ఇది అంతా కూడా కొంచెం ఎక్కువ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిలో మరి పాప, చిన్న పాప నడుస్తూ మీతో వచ్చేదని చెప్తున్నారు. పాప నేను లేకపోతే ఇంకో జస్ట్ ఇక్కడ దాకా వస్తుంది సార్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఈ ప్లేస్ వరకే వచ్చేది. ఓకే, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే, ఆ రోజు మీరు పాపని అబ్జర్వ్ చేయలేదా? అంటే మీరు బండి మీద వెళ్ళారా? బైక్ మీద వెళ్ళిపోయాను సార్. బైక్ మీద వెళ్ళిపోయిన వల్ల ఆజుకి తెలియదు. అంటే ఇప్పుడు ఈ బైక్ మీద ఈ రూట్లో ఎంతవరకు వెళ్ళారు మీరు సుమారుగా? సుమారు ఒక 1 కిలోమీటర్ వెళ్ళాను సార్. అలా కిందకి వెళ్ళాం సార్. అంటే దేనికోసం వెళ్ళారు అసలు? ఎందుకు ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది పాపను వదిలేసి? కవర్ బండలు వెళ్ళాను సార్. అంటే సార్లు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే సార్లు కవర్ బండలు తీయడానికి వెళ్ళాను సార్. సో ఇలా వెళ్ళి ఇలా తిరిగి కొబ్బరి తోటలోకి వెళ్ళారా? అవునవును సార్. సో మీరు పాప రావడం అనేది గమనించలేకపోయారు? అవును సార్, చూడలేదు సార్. అంటే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ అంతా కూడా బైక్ మీద వెళ్ళి ఎంతసేపు ఉన్నారు మీరు అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర? 10 నిమిషాలు ఉన్నారు సార్, అంతే సార్. జస్ట్ మొక్కే సార్, ఎక్కి తీసాం సార్ 10 నిమిషాలు. అంటే కిందకే ఉంటాయా కొబ్బరి బొండాలు అవి? ఒక 10 అడుగులు 15 అడుగులు ఉంటుంది సార్ చెట్టు, అంతే. ఒకసారి చూడొచ్చు, ఆ కొబ్బరి తోట ఏదైతే ఉందో ఆ కొబ్బరి తోట దగ్గరికి వెళ్ళారు. ఆ కొబ్బరి తోటలో కిందకి ఉండే చెట్లు 10 ఫీట్ వరకు ఉండే చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు తీసుకుని మళ్ళీ 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేటప్పటికి కూడా పాప ఆచూకీ తెలియలేదని గణేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఆడుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఈ ప్రాంతం వరకు చూడొచ్చు. ఒకసారి మనకి బైక్స్ కనిపిస్తున్నాయి, ఏదైతే బైక్స్ కనిపిస్తున్నాయో అక్కడ జాను వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి ఆడుకుంటూ సుమారుగా ఈ ప్రాంతం వరకు, అంటే కొంచెం గడ్డి ఎక్కువ ఉంటే తన రాదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో అంతా కూడా చూడొచ్చు. సుమారుగా ఇదంతా కూడా గడ్డే. ఈ గడ్డి ఉన్న ప్రాంతాలకు అసలు ఈ చిన్నప్పటి నుంచి కూడా జానుకి వెళ్ళే అలవాటు లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి కేవలం ఇంటి దగ్గర నుంచి ఎవరో లేకపోతే ఆడుకుంటూ ఈ ప్లేస్ వరకు, అంటే గడ్డి ఎక్కువగా లేదు కాబట్టి ఈ ప్లేస్ వరకు కూడా ఇక్కడంతా కూడా గడ్డి సమాంతరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆడుకుని ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. అంటే ఎవరో లేనప్పుడు కేవలం ఇక్కడ వరకే వచ్చేదని తండ్రి గణేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే పాపకి సంబంధించి ఇంత గడ్డిలో తిరగడం కానీ చూడొచ్చు. ఒకసారి కింద కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా దట్టమైన గడ్డి చూడొచ్చు. సుమారుగా మనిషి కూర్చుంటే చూడొచ్చు మోకాళ్ళ హైట్ వరకు కూడా పూర్తిగా ఇంత గడ్డి ఉంది కాబట్టి ఈ గడ్డిలో వచ్చే అవకాశమే లేదు. తన చిన్నప్పటి నుంచి కూడా గడ్డిలోకి ఎప్పుడూ వెళ్ళలేదంటూ కూడా పాప తండ్రి గణేష్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్ బిగ్ టీవీ.